తెలుగు కమెడియన్స్ హైపర్ ఆది వర్సెస్ గెటప్ శ్రీను. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. హైపర్ ఆది రియల్ నేమ్ వచ్చేసరికి ఆది పుడిపెడ్డి, ఆ నిక్ నేమ్ వచ్చేసరికి హైపర్ ఆది. గెటప్ శ్రీను రియల్ నేమ్ వచ్చేసరికి బోడుపల్లి శ్రీనివాస్, ఆ నిక్ నేమ్ వచ్చేసరికి గెటప్ శ్రీను. ఆది 6 జూన్ 1990 చిమ్మకుర్తి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. గెటప్ శ్రీను 12 డిసెంబర్ 1984 వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 41 ఇయర్స్. హైపర్ ఆది ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమెడియన్. మరియు హైట్ వచ్చేసరికి 5 feet 7 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 73 kilograms. ఈ గెటప్ శ్రీను ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 9 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 70 kilograms. హైపర్ ఆది బీటెక్ కంప్లీట్ చేశాడు. అలాగే జబర్దస్త్ షోతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. గెటప్ శ్రీను ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. హైపర్ ఆది 2013 ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి సినిమా చూపిస్తామా అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. గెటప్ శ్రీను కూడా 2013 ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి తెలుగు అబ్బాయి మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. హైపర్ ఆదికి ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే ఇప్పటివరకు 45 మూవీస్ చేయడం జరిగింది. గెటప్ శ్రీనుకు మ్యారేజ్ అయింది. అలాగే ఇప్పటివరకు 51 మూవీస్ చేశాడు. ఇక హైపర్ ఆది రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. గెటప్ శ్రీను రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. హైపర్ ఆది జోడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియాస్ మరియు అలాగే హాబీస్ వచ్చేసరికి ప్లేయింగ్ క్రికెట్. ఈ గెటప్ శ్రీను జోడియాక్ సైన్ వచ్చేసరికి సజిటేరియస్ అండ్ హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్ అండ్ డాన్సింగ్. వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం. హైపర్ ఆదికి వచ్చేసరికి 468K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అలాగే గెటప్ శ్రీనుకి 455K. ఇక యూట్యూబ్లో హైపర్ ఆది నాట్ అవైలబుల్. అలాగే గెటప్ శ్రీను కూడా నాట్ అవైలబుల్. ఫేస్బుక్లో వచ్చేసరికి హైపర్ ఆదికి 1 million ఉన్నారు. అలాగే గెటప్ శ్రీనుకి వచ్చేసరికి 1 million ఉన్నారు. ట్విట్టర్ ఫాలోవర్స్ హైపర్ ఆదికి వచ్చేసరికి 5.8K అండ్ గెటప్ శ్రీనుకి వచ్చేసరికి 14.3K. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.